హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 8న పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తా తీరం వెంబడి మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్రలో వర్షాలన్నీ అటు తెలంగాణలోకి ఈరోజు ఉదయం ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు వాయుగుండం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. కోస్తాంధ్రలో ఈ రోజు నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే అటు వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం అటు తెలంగాణపై కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో అటు తెలంగాణలో ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం తీరం దాటిన తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా నదికి భారీ వరద వచ్చి చేరుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 8వ తారీఖున మరో అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మళ్ళీ సెప్టెంబర్ 5, 6, 7, 8 తారీఖులో భారీ నుండి అతి భారీ వర్షాలు మళ్ళీ కోస్తాంధ్రలో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ రైతులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అటు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు ఈరోజు రేపు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్రలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటు కృష్ణా నదికి భారీ వరద వచ్చి చేరుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే 6 లక్షల క్యూసెక్ల వరదని కిందకి దిగువకు వదిలినట్టు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వరద మధ్యాహ్నానికి 7 లక్షల క్యూసెక్లకు చేరుకునే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 2009లో 12 లక్షలు అతిపెద్ద వరద వచ్చిందని, ఆ వరద మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అది ఏపీలో మినిమం 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అదే తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అదే ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చల్లటి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు అక్కడక్కడ పెరిగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే వర్షం తగ్గినా అటు భారీ వరద కృష్ణా, గోదావరి నదిలో వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2వ తారీఖు 2009లో వచ్చిన భారీ వరద మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కృష్ణానదిలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్